ఇవాళ శనికి నైవేద్యం పెట్టాలి. పైగా శని త్రయోదశి కూడా. పూజకన్నీ సిద్ధం చేసి ఉంచు. అలాగే తంత్ర. ఒరే మంత్ర, నువ్విక్కడికి ఎందుకు వచ్చావురా? అచోలిను వస్తానని. ఎందుకురా? నీ ముద్దులు పెళ్ళాను ఒకసారి పిలు. ఎందుకురా బాబు పిలవటం? వెళ్ళిపోరా బాబు, నీ పుణ్యం ఉంటుంది. సుకు. హే సుక్స్. సుక్. హే. ఎవరు స్వామి ఇతను? గుర్తు రావడం లేదా? మర్చిపోయావా? మన కలిసి కన్న కలలు, చేసుకున్న భాషలు. కుమారి. నువ్వా? ఏంట్రా ఇది? ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? వీడి మీద కసితో, పగతో నేర్చుకున్నాను. గురువు గారి మీద పగ? మీరేం చేశారు గురువు గారు? నేను చెప్తాను. నేను సుకుమారి గాఢంగా ప్రేమించుకున్నాను. పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాను. ముహూర్తం పెట్టమని ఈ నీచుడి దగ్గరికి వచ్చాం. వీడు నా సుకుమారిపై కన్నేశాడు. మా జాతకాలు కలటం లేదని నన్ను పక్క తీసుకెళ్ళాడు. ఏదో చెప్పాడు. నా సుక్కుని పక్క తీసుకెళ్లి ఇంకేదో చెప్పాడు. పచ్చని ప్రేమలో ఫిట్టింగ్ పెట్టేశాడు. అవునా కాదా? అవును, నేను సుకుమారిని మనసారా ప్రేమించాను. అందుకే 3 అడుగులు నడిచి 7 ముళ్ళు వేశాను. వేస్తావురా? ఇప్పుడు నేను ఒక్కొక్క ముడి ఇప్పుతా. నీ సుకుమారిని ఎత్తుకుపోతా. నువ్వు తంత్ర అయితే నేను మంత్ర. అమ్మగారు బయలుదేరిపోయింది. ఏంట్రా ఇది? ముందు ముందు ఇంకా జారుతాయి. నేను మంత్రం వేశానంటే కాంత కబోడియా. రే, వీడేంట్రా అనుకున్న పనంతా చేస్తాడా ఏమిటి? నెగిటివ్ గా ఎందుకు ఆలోచించడం గురువు గారు? పాజిటివ్ గా ఆలోచిద్దాం. వాడు ఏదో కబోడియా అంటున్నాడు కదా, చూద్దాం. అమృతం నాకు సెట్ చేస్తానని చెప్పావు. ఇప్పుడు కొత్తగా ఢిల్లీగడ్ ఎంటర్ అయ్యాడు. నాకు ఫ్రంట్ ఇచ్చాడు, నీకు బ్యాక్ ఇచ్చాడు. అసలు ఆడు ఏ యాంగిల్ కోసం దూరం వచ్చాడో తెలుసుకోవాలి. అందుకే ఈ తెచ్చా. ఇందులో ఒక పెగ్ వాడు వేసాడనుకో, వాళ్ళ లోపల ఉన్న యాంగిల్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. ఒకవేళ రాకపోతే ఇందులో 2 పెగ్గులు నేను వేసాననుకో, నాలో ఉన్న డేంజరస్ యాంగిల్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. తాళం ఎందుకు వేసావు? వాడు పారిపోకూడదు కదా. యాక్షన్ యాంగిల్ అన్నమాట. ఐ లైక్ ఇట్. ఓకే. ఏంటి తమ్ముడు, ఏం చేస్తున్నావు? బోరింగ్ అన్నయ్య. నేను వచ్చాను నీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. వద్దనే. ఎందుకని? మందు కొడితే నేను మనిషిని కాదు, నిజాలు బయటకు వచ్చేస్తా. మనకు కావాల్సిన యాంగిల్ అదే. కమ్ ఆన్, హ్యావ్ ఇట్. కొట్టు. కొట్టే ముందు చీర్స్ కొట్టాను వాడు. అరే క్విట్ కామన్ యా. కొట్టు. చీర్స్ కొట్టాడా? ఈడ్చి కొట్టాడు. ఎక్కిందా? బాగా ఎక్కిందా? సైడ్ డిష్ కొట్టు. డైరెక్ట్ గా మెయిన్ డిష్. మెయిన్ డిష్ ఏంటి? అవునరా, పాయింట్కి వచ్చేద్దాం. ఢిల్లీ నుంచి ఎందుకు వచ్చినట్టు? అదే కావాలి నాకు. ఆస్తి కోసమే కదా. అమృతాన్ని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి వెనకాలన్న 1000 కోట్ల ఆస్తి కొట్టేచ్చానేగా. కనిపెట్టేశానని కంగారు పడతానని. అసలే ఆస్తి మొత్తం మా బావ చేతిలో ఉంది. దాన్ని ఎవ్వరికీ పోనివ్వడు. అమృతాన్ని పెళ్లి చేసుకున్న వాడికి ఆస్తి అంతా దక్కుతుంది. ఎందుకైనా మంచిది మనం ఒక అండర్స్టాండింగ్ వద్దాం. అమృత అంటే వీడికి చాలా ఇష్టం. వీడికి ఇచ్చి పెళ్లి చేద్దాం. మరి ఆస్తి అనిద్దరం పంచుకుందాం. ఎలా? 20%, నాకు 80%. ఈ యాంగిల్ ఏంటి? ఓకే, 50-50. 80-20. సింగిల్ పర్సెంట్ ప్లీజ్. మొత్తం నీకే. నీకెందుకురా? నేను తింటున్నానుగా. అయ్య బాబాయ్, ఇటు సైడ్ బ్లర్ అయిపోయిందేంటి? హ్యాపీ. టోటల్ బ్లర్. ఏరా నీకు అమృత కావాలరా? లేదు, నీకు ఆస్తి కావాలన్నా. మెయిన్ డిష్ అంటే ఇదేనా? సైలెంట్ అయిపోయారేంట్రా? అసలు మీరేం చేద్దాం వచ్చారు? నేను వచ్చానుగా నీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. కాదా కాదా? మీరేం చేస్తున్నారు? సైలెంట్ గా
కూర్చుంటా. ఎక్కడరా నా ఎంటర్టైన్మెంట్? ఎక్కడరా? ఇవ్వండిరా నా ఎంటర్టైన్మెంట్. ఇచ్చేయండి నా ఎంటర్టైన్మెంట్ నాకు. కొట్టేస్తున్నారు కదండి. మరి ఇప్పుడు ఇందులో మాట్లాడావు? అజ్జి బాబోయ్, ఒక మనిషిలో ఇన్ని యాంగిల్స్ నేను ఎప్పుడూ చూడలేదండి. ఎక్కడరా వెళ్తున్నారు? ఏదో ఒకేసారి పోసుకుంటారా? ముందు నేను పోసుకొచ్చేస్తా. వెళ్తాడు రాడు సార్. అయితే నేను పోసుకొచ్చేస్తా. నా ఎంటర్టైన్మెంట్ నాకు కావాలి. అరే కీస్ ఎక్కడ ఉన్నాయి ఎక్కరా? నువ్వు నీ యాంగిల్స్ ఎవడో కొట్టలేదు. మామూలు కాదు. అయ్యో ఎంటర్టైన్మెంట్ ఒకటి పారిపోతారా? ఇంకెప్పుడు నేను యాంగిల్ ట్రై చేయను బాబాయ్. బాబాయ్ వద్దు బాబాయ్. దేవతలో వచ్చి కాపాడు. అమ్మయ్యా. అమ్మా తల్లి. ఏమైందిరా? బాటిల్ కొచ్చుకున్నట్టుంది. కొంచెం కనపడకుండా మేనేజ్ చేయవా? ఇలాంటప్పుడే ఓర్చుకోవాలరా. ఏమయ్యా అవుదానే అంటే రెడీయా? ఎప్పుడో రెడీ గోవిందా. అవును, పెళ్లి కూతురు ఎక్కడా? పెళ్లి కూతురు సిద్ధంగా ఉంది. ఏమయ్యా పెళ్లి కుమార్తె తోలుకురండి. తోలక రావడం వింటున్నా మటను. వెయిట్ అండ్ సీ. చిచ్చి, దీంతో నాకు పెళ్ళే. నీకు శోభనంగా పోవాలి కదా గోవిందా. అయితే మాత్రం గారెత్త పెళ్ళంటే ఇంకొకసారి నా బేబీని గాడిద అన్నారంటే నేను ఏం చేస్తానో నాకే తెలుసు. గాడిదనకపోతే గుర్రం అంటారంటే. నువ్వు ఆవేశపడద్దు, ఆవేశపడదు. నీ ముద్ద పప్పులు నా మటను. చూడు కరిసుందరం, నువ్వు ఇలా ఎర్రమందారం అయ్యావంటే వాడు దానిచ్చి నీకు పెళ్లి చేయడు. వాడు చేయటం కాదు, నేనే చేసుకోను. అయితే ఈ జన్మలో నీకు శోభనం అవదు. దోషం పోవటానికి ఈ పెళ్లి, కాపురం చేయడానికి కాదుగా. అయితే మాత్రం డోంట్ టాక్. మనకు కావాల్సిన శోభనం 3 ముళ్ళు వేసేయండి. చూడండి అల్లుడు గారు, మమ్మీ డాడీ లేని నా బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. ఇక నుంచి దానికి గడ్డైనా బెడ్డైనా మీరే. గాడిద అనకండి బాగోదు, మేడం గారు ఫీల్ అవుతారు. లుక్ బేబీ, అల్లుడి గారు మొహం నల్లపోసైనా మనసు ఎన్నపోస. ఆయన మాటకు ఎదురు చెప్పకుండా, ఆర్గ్యుమెంట్ చేయకుండా, మేట్ ఫర్ ఈచ్ అదర్లా బాగా మిక్స్ అయి ఉండండి. అమ్మయ్యా, ప్రాబ్లం సాల్వ్ అయింది. అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళండి. ఇంటికి తీసుకెళ్ళాలి. ఇందాక పెళ్ళి అవగానే వదిలేస్తున్నావుగా. పెళ్ళంటే 3 ముళ్ళు వేయటమే కాదయ్యా, 3 నిద్రలు కూడా చేయాలి. ఇంకా చూస్తావేట్రా, షిఫ్ట్ అవ్వండి. అన్నయ్య, నాకు చిన్న అనుమానం. ఏంటమ్మా? గారెత్తో పెళ్లి చేశాం కదా, శోభనం జరుగుతుందంటావా? జరగదు. ఏ? నీ నోటితో అన్నావు కదా, నీ బంగారు నోటితో అన్నావు కదా, నీ చిట్టి నోటితో అన్నావు కదా, నీ డింగిరి ముక్కుతో అన్నావు కదా, నీ డెప్పతో అన్నావు కదా, నీ ఐరన్ టంగ్ అన్నావు కదా. ఎలా దొరుకుతుందా? మొలదారాలు, చెంప పిన్నులు, సైడు పిన్నులు. ఇదిగో రూపాయలపాయ్, ఇలా అలాగేనండి. ఏంటి సార్? మామిడికి రిబ్బన్లు కావాలని చూపించు. ఎవడో కాకపోతే నీకన్నా ఏంటంటే ఏం లేదండి, రకరకాల రంగుల రిబ్బన్లు ఉన్నాయంటనండి. ఓహో, నాకు ఇంకోలా వినపడిందిలే. మామిడి ఇంట్లో ఉంది, వెళ్ళి. అమ్మో, నేను వెళ్ళాడు బాబు. ఏ ఒకసారి ఇట్టాక ఒక ఆయన ఇంట్లోకి వెళ్తే ఏంట్రా పిచ్చివాడు అవుతున్నావు? అబ్బాయి నిజమండి, నిజమండి. రిబ్బన్లు అమ్ముకునే వాడితో నాకు గొడవ ఏంటండి? మా ఆవిడ రిబ్బన్లు కావాలండి, ఇంట్లోకి వెళ్ళి ఇమ్మన్నానండి. మొన్న నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళానండి, వాళ్ళ ఆవిడ్ని చూడకూడదు పొజిషన్ లో చూశాను, నేను వెళ్ళనండి అన్నాడు. వాడెవరో కావాలి నాకు ఇప్పుడు, తేల్చాలి ఇప్పుడు. ఇప్పుడు ఎందుకని? ఏం బాబు, ఈ పిన్ డజన్ ఎంత ఇవ్వండి. వాడెవరో చెప్పు. సరే గాని ఈ రిబ్బన్ రంగు అవును సార్. వాడెవడో చెప్పు. అవును, ఇది వాడెవడో చెప్పు. ఆయనండి, ఈయనండి. తమరా ఏంటి పిచ్చి చూపులు చూస్తా? ఏనన్నా, ఇదేమన్నా మనిషి కనబడుట లేదు అన్న వార్త
వీధి వీధి తిరిగి చంపడానికి నా ఇల్లు తీసుకెళ్ళరా? నేను అవసరం తెలుసా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.